నమస్తే. శ్రీధర్ టీవీకి స్వాగతం. యువకులు, మీకు విషయం తెలుసా? ఎక్కువ పన్నులు వడ్డించేది మీపైనే, గర్ల్స్ అండ్ గైస్ ఎవరైనా కానీ. ఆశ్చర్యంగా ఉంది కదా, మా పైన ఎక్కువ పన్నులు ఎందుకు వడ్డిస్తారు అని. నిజంగానే యువకుల నుంచి ప్రభుత్వానికి ఎక్కువ పన్నులు వెళ్తున్నాయి. టార్గెట్ చేసినట్టుగా తీసుకుంటారు. నేను ఒక్కొక్కటి చెప్పుకొస్తాను. యువత సాధారణంగా ఎక్కువ ఖర్చు పెడతారట. అది కూడా వినోదాలపైన, పర్యటనలపైన, చదువు ఇలాంటి వాటిపైన. లేదా కొత్తగా పెళ్ళైన వాళ్ళు చాలా దూరాలు ప్రయాణిస్తారు, విదేశాలకు కూడా వెళ్ళొచ్చు, అట్లా ఉంటుంది. లేకుంటే ఇక్కడెక్కడన్నా తిరుగుతారు, లేక మిత్రులతో తిరగడం ఉంటుంది, ప్రయాణాలు ఉంటాయి. జిమ్లను, అమ్యూజ్మెంట్ పార్కులను, అంటే ఎక్కువగా పెద్దవాళ్ళు వాడనివి, పబ్బులను, స్పాలను, కఫేలను, రెస్టారెంట్లను, ఇట్లా అనేక వినోద కార్యక్రమాల్లోనూ, వినోదాలు అందించే ప్రదేశాలకు, సినిమాలకైనా కూడా, ఓటీటీ చూసిన ఇవన్నీ యువత పెంచి పోషిస్తున్నవే. వీటన్నిటికీ రాజపోషకులు ఎవరంటే యువతనే. బ్యూటీ పార్లర్లు కానీ అదే కోవలోకి వస్తాయి. కాస్మెటిక్స్ కొనేది కూడా వాళ్ళే ఎక్కువ, యువత. అయితే వీటి మీద అన్నిటి మీద పన్నులు చూసినట్టయితే 1000 రూపాయల లోపల వచ్చే షూస్, బూట్లు, దాని మీద కేవలం 5% పన్నే. మేము బూట్ల పైన 5% పన్నే వేస్తున్నాం అంటారు. 1000 రూపాయల కన్నా 1 రూపాయి పెరిగినా కూడా అది 12%కి వెళ్ళిపోతుంది. యువత వేసుకునే స్పోర్ట్స్ షూస్ 1000 రూపాయల్లో వస్తాయా? వచ్చిన వాటికి మన్నిక ఉంటుందా? అవి ఎట్లా ఉంటాయో అందరికీ తెలుసు. అట్లాగే ఇంకొంచెం ఎక్కువ ధర పెట్టినట్టయితే అది 12%, 18% దాకా వెళ్తుంది. బట్టల విషయం కూడా అంతే. 1000 రూపాయల లోపు మనం కొనుక్కున్నట్టయితే, కొనుగోలు చేసినట్టయితే కేవలం 5% వస్తుంది. ధర 1000 రూపాయల పైన ఉన్నట్టయితే తప్పనిసరిగా 12%, ఇంకా పెద్ద బట్టలకు 18% వెళ్తుంది. సాఫ్ట్ డ్రింక్ పైన 28% అట. యువత ఒకవేళ మంచి సినిమా థియేటర్లకు, మల్టీప్లెక్స్ లాంటి వాటికి వెళ్ళినట్టయితే అక్కడ టికెట్లు ఎంత ఉంటాయి? 100 రూపాయల లోపల టికెట్లు ఉన్న దానికి తక్కువే ఉంటుంది. 100 పైన ఉంటే చాలు, ఎక్కువ జిఎస్టీ ఉంటుంది. అట్లాగే అక్కడ నీళ్ల బాటిల్ కొనుక్కున్నట్టయితే 150 నుంచి 300 రూపాయల దాకా ఉంటుందట. దాని మీద ఎలాంటి ప్రభుత్వ ఆజమాయిషి లేదు. కానీ ఆజమాయిషి ఎక్కడ ఉంటుందంటే అక్కడ ఎంత ధర ఎక్కువ పెట్టి వాళ్ళు అమ్మినట్టయితే అంత ధర మీద పన్నులు మాత్రం వసూలు చేస్తారు. అంటే వాళ్ళు ఎంత ఎక్కువ కమ్మితే ప్రభుత్వానికి అంత లాభం వస్తుంది. ఈ మధ్య చూసాం కదా, సినిమాల్లో తినే క్యారమిల్ పాప్కార్న్ మీద కూడా కేంద్ర ప్రభుత్వం 18% వడ్డించింది. పేలాలు అంటారు తెలుగులో. ఆ పేలాల మీద 18% పేలాలు ఏరుకుతుంటున్నారు. సాఫ్ట్ డ్రింక్స్ పైన 28% అట. కాస్మెటిక్స్ పైన 18% అట. అసలే నిరుద్యోగం ఉంటుంది. నిరుద్యోగం కూడా యువతలోనే ఎక్కువ ఉంటుంది. డిపెండెన్సీ ఉంటుంది. పెద్దవాళ్ళను, తల్లినో తండ్రినో అడగాల్సిన పరిస్థితి ఉంటుంది. చివరకు ఈ సినిమాలు ఇవన్నీ వదిలేద్దాం, రెస్టారెంట్లు అవన్నీ వదిలేద్దాం. కాలేజీ ఫీజుల పైన కూడా 18% జిఎస్టీ వసూలు చేస్తున్నారు. పెట్రోల్ మీద సరే 100 రూపాయల దాకా ఉంది కదా పెట్రోలు. బైకులో వేయించుకునేది, చిన్న కార్లు ఉంటే వేయించుకునేది కూడా ఎక్కువ, తిరిగేది కూడా యువతనే కదా. పెద్దవాళ్ళు, యువకులు తిరిగినంతగా తిరగరు కదా. స్కూటీలు వేసుకొని అమ్మాయిలు కానీ, బైకుల పైన అబ్బాయిలు కానీ. అంటే వాళ్ళ అవసరాలు, కాలేజీలకు వెళ్ళాలన్నా, దూర ప్రాంతాలకు వెళ్ళాలన్నా, సిటీల్లో అవి తప్పదు. ఇట్లా రకరకాల పన్నులు చేసినా ఇదంతా కేవలం యువతకు సంబంధించిన విషయాలే. యువత పెట్టే ఖర్చే. పెద్దవాళ్ళు పెట్టే ఖర్చు వేరుగా ఉంటుంది, యువత పెట్టే ఖర్చు వేరుగా ఉంటుంది. యువత తమ సంపాదనను పెద్దగా దాచిపెట్టుకోరట, కూడబెట్టుకోరు. ఎక్కువగా ఖర్చు పెడతారు, ఎక్కువగా తిరుగుతారు, కొత్త విషయాలు తెలుసుకోవడానికి, కొత్త ప్రదేశాలు చూడడానికి ఖర్చు పెడుతుంటారు. అట్లాగే ఎక్కువ పార్టీలకు వెళ్ళేది కూడా యువతనే. వాళ్లకు కమిట్మెంట్స్ ఉంటాయి. ఒకవేళ సంపాదిస్తున్న వాళ్ళైతే అక్కడ ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయం పన్ను కట్టాల్సిందే కదా. ఒకవేళ ఖర్చు పెడితే ఎక్స్పెండిచర్ ట్యాక్స్ కట్టాల్సిందే. అంటే ప్రభుత్వం 2 వైపులా ట్యాక్స్ వసూలు చేస్తుంది. ఆదాయ పన్ను, వ్యయం పన్ను 2 కూడా తీసుకుంటుంది. అయితే వ్యయం ఎక్కువ చేసేది ఎవరు? యూత్. సంపాదన ఎలా ఉన్నా వ్యయం ఎక్కువ చేసేది మాత్రం యువకులు. వాళ్ళపైన టోటల్గా ఎక్కువ భారం పడుతుంది. కానీ ఆ విషయం వాళ్ళు పెద్దగా గమనించలేదు. చాలామంది అంటారు ఖర్చు పెడితే ట్యాక్స్ పడుతుంది కదా అని. మన ఖర్చులు మనకు కొంత డబ్బు మిగిల్చేట్టుండాలి, మన ఆదాయం మనకు కొంచెం డబ్బు మిగిల్చేట్టుండాలి. అటు ఇటు ట్యాక్సులు అంటే కష్టమే కదా. తెలియకుండా ఇప్పుడు పెడుతున్నారు. కానీ తర్వాత ఏమవుతుంది? ప్రభుత్వం, యువకులు ఆలోచించాలి. ఇక్కడ నేను ఒక లిస్ట్ ఇస్తున్నాను. దేనిపైన ఎంత ట్యాక్స్ ఉంటుందనేది జాగ్రత్తగా గమనించి నిర్ణయం తీసుకోండి. ప్రభుత్వం తప్పనిసరిగా ఆలోచించాలి. యువత కూడా ఈ విషయంలో ప్రశ్నించాలి. ప్రతి చోట ప్రశ్నిస్తుండాలి. లేకపోయినట్టయితే
ఇంతే, ఇట్లాగే ఈ దోపిడీ ఇట్లాగే కొనసాగుతుంది. ఈ వీడియో సాంతం చూసినందుకు ధన్యవాదాలు. మన ఈ ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ అంశం నచ్చినట్టయితే లైక్ పెట్టండి. మీ అభిప్రాయాన్ని కూడా నిర్మోహమాటంగా రాయండి. ధన్యవాదాలు.